బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో నేటి నుంచి 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఇవాళ సాయంత్రం విజయవాడకు సిఈసి బృందం చేరుకోనుంది. టీంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ ఉన్నారు. ఈ నెల 9న ఏపీలోని రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. సిఈసి అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఇతర ఫిర్యాదులపై సిఈసి సమీక్షించనుంది. 10న కేంద్ర విభాగాలు, ఏపీసీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులతో సిఈసి సమావేశం కానుంది. ఎన్నికల సన్నద్ధతపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. 10వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు సిఈసి బృందం మీడియా సమావేశం అనంతరం ఢిల్లీకి వెళ్లనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ సమాయత్తమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లతోటి ఇప్పటికే సమావేశమైంది. అదేవిధంగా గత నెలలో కేంద్ర ఎన్నికల బృందం కూడా రాష్ట్రంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి ఎన్నికల సన్నద్ధత మీద సంకేతాలు ఇవ్వడంతో పాటు పూర్తి స్థాయిలో సమీక్ష చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు కూడా కేంద్ర ఎన్నికల సమయానికి సంబంధించిన ముఖ్య నేతల బృందం పర్యటించబోతుంది. ఇందులో భాగంగానే నేటి సాయంత్రానికి కానీ రాత్రికి కానీ విజయవాడకి సిఈసి బృందం చేరుకోబోతుంది. ఇందులో భాగంగానే ఈ బృందంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తో పాటు ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ ఈ ముగ్గురు కూడా ఒక బృందంగా పర్యటించబోతున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన పార్టీ సంబంధించిన రాజకీయ పార్టీలతోటి సిఈసి బృందం సమావేశం కాబోతుంది. ఇందుకు సంబంధించి పార్టీలతోటి విడివిడిగా కూడా సమావేశంలో భాగంగా ఫిర్యాదులు ఏవైనా ఉన్నట్లయితే కనుక వారి నుంచి కూడా తీసుకోబోతున్నారు. ఆ తర్వాత ఓటర్ల జాబితాలో తప్పుదారు కావచ్చు, అదేవిధంగా పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులు కావచ్చు, అదేవిధంగా వివిధ రకాలుగా వచ్చిన ఫిర్యాదుల మీద కూడా సిఈసి సమీక్ష చేయబోతుంది. అదేవిధంగా ఎల్లుండు అంటే 10వ తేదీ నాడు కేంద్ర అంటే ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎవరైతే ఈ నిర్వహణలో పాల్పంచుకోబోతున్నారో ఆయా సంబంధించిన కేంద్ర విభాగాలకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, అదేవిధంగా డీజీపీ రాజేంద్రనాథ్ సహా వివిధ శాఖల కార్యదర్శులతో సిఈసి సమావేశం కాబోతుంది. అదే సందర్భంగా ఎన్నికల సన్నద్ధత మీద అంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా లోక్సభ సంబంధించిన ఎన్నికల మీద ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారనే దాని మీద ఒక ప్రెజెంటేషన్ అయితే ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత 10వ తేదీ సాయంత్రం ఏ విధంగా ఏపీలో ఎన్నికల నిర్వహణ మీద సన్నద్ధత అవుతున్నారో అనే దాని మీద సాయంత్రం 4:30కు మీడియాతో సమావేశం చేయబోతున్నారు. ఆ తర్వాత ఈ సిఈసి బృందం ఢిల్లీకి వెళ్ళబోతుంది.